ఏంటి? ప్రజలు కేకలు వేస్తే గోడలు కూలిపోతాయా? బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అత్యంత శక్తివంతమైన ఈ యొక్క ఎరికో గోడ స్తుతిస్తే కూలిపోయిందా? చైనా వాళ్ళని మనం చూసినట్లయితే చాలా సుప్రసిద్ధమైనటువంటిది. అలాంటిదే ఈ యొక్క ఎరికో నగరం కూడా అని మనం చెప్పుకోవచ్చు. అత్యంత శక్తివంతమైనటువంటి గోడలుగా ఆ యొక్క నగరాన్ని చాలా పటిష్టంగా నిర్మించారు. అయితే అలాంటి పటిష్టమైన గోడలు సహితము దేవుని నామాన్ని ఉచ్చారణ చేసినప్పుడు 7వ రోజు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క శక్తివంతమైనటువంటి స్తుతులకు ఎరికో గోడలు కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కేవలం ప్రార్థిస్తూ స్తుతిస్తే ఎరికో గోడలు కూలిపోతాయా? అయితే నేను ప్రార్థన చేస్తున్నానండి, కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నేను ఎంత ప్రార్థించినా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని నీవు అనుకున్నట్లయితే ప్రభువుకు నీకు ఏదైనా అడ్డుగోడలు ఉన్నాయా? ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ ప్రభువుకు నీకు దూరం చేయడానికి ఏవైనా అడ్డుగోడలు లాంటి బంధకాలు లేదా పరిస్థితులు లేదా ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి మార్గాలు ఏవైనా ఉన్నట్లయితే నీవు స్తుతిస్తే ప్రభువుకు నీకు అడ్డుగా ఉన్న ప్రతి గోడలు నిర్మూలించబడతాయి. దేవునికి నీకు మార్గం వేయబడుతుంది. నీ ప్రార్థన ఆయన వింటాడు. నీ ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తాడు.